నమస్తే, నా పేరు సాయి. వెల్కమ్ టు టెక్నాక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం రెడ్మీ నోట్ 9 ప్రోలో హిడెన్ పోర్ట్రేట్ ఎడిటింగ్ ఫీచర్స్ చూద్దాం. నేను చూపించబోయే ఈ ఫీచర్స్ ఓన్లీ పోర్ట్రేట్ మోడ్లో తీసిన ఇమేజెస్కి అప్లై అవుతాయి అండ్ నార్మల్ మోడ్ కానీ ఇంకేదైనా మోడ్లో తీసిన ఇమేజెస్కి అప్లై అవ్వవు. ఈ ఫీచర్స్ ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు ఆర్ కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు అండ్ నాకు పర్సనల్గా కూడా చాలా డేస్ యూజ్ చేసినాక తెలిసింది. కొంతమంది నోటీస్ చేయకపోయి ఉండొచ్చు, సో వాళ్ళకి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. మనం పోర్ట్రేట్ ఫొటోస్ని గ్యాలరీలో ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇమేజెస్కి బాటమ్ లెఫ్ట్ కార్నర్లో పోర్ట్రేట్ సింబల్ ఉంటుంది ఆర్ మనం ఇమేజ్ ఓపెన్ చేసినాక కూడా కింద పోర్ట్రేట్ సింబల్ కనిపిస్తుంటుంది. ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఎడిటింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సెల్ఫీ పోర్ట్రేట్స్ కన్నా బ్యాక్ క్యామ్ పోర్ట్రేట్స్కి ఎడిటింగ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ అన్నీ చూద్దాం. మనకి ఐఫోన్లో కూడా పోర్ట్రేట్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ నేను ఈ వీడియోలో అవి కూడా కంపేర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం సెల్ఫీ పోర్ట్రేట్ ఎడిటింగ్ ఆప్షన్స్ చూద్దాం. బ్లర్ లెవెల్ ఆప్షన్ ఉంది. మనం బ్లర్ లెవెల్ని F1.0 నుండి F16 వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. F1.0లో బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా బ్లర్ అయిపోతుంది అండ్ F16లో బ్యాక్గ్రౌండ్ క్లియర్గా కనిపిస్తుంది. ఇన్కేస్ మీకు పోర్ట్రేట్ పిక్చర్లో బ్యాక్గ్రౌండ్ నచ్చింది కానీ బ్లర్ ఉంది అనుకుంటే బ్లర్ లెవెల్ని F16కి అడ్జస్ట్ చేయండి. సో నార్మల్ మోడ్లో తీసిన ఇమేజ్ లాగా కనిపిస్తుంది. మనం ఈ బ్లర్ లెవెల్ని ఇమేజ్ షూట్ చేసేటప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టూడియో లైటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో చాలా లైటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు అన్నీ ట్రై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో మనకి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. ఈ ఎఫెక్ట్స్ని మనం ఇలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఏమన్నా మనకి ఫేస్ పైన డిస్టర్బింగ్గా అనిపిస్తే మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్లో విండో షాడోలాగా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా అండ్ నాకు పర్సనల్గా ఈ ఎఫెక్ట్ బాగా నచ్చుతుంది. ఈ ఎఫెక్ట్లో బ్యాక్గ్రౌండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం ఐఫోన్ SEలో చూద్దాం పోర్ట్రేట్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఎట్లున్నాయో. ఐఫోన్లో మనం ఇమేజెస్ షూట్ చేసేటప్పుడే లైటింగ్ ఎఫెక్ట్స్ అండ్ బ్లర్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్లో మనకి ఇక్కడ న్యాచురల్ లైట్, స్టూడియో లైట్, కాంటర్ లైట్ అని ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా రెండిట్లో డిఫరెంట్ ఉన్నాయి. నెక్స్ట్ మనం బ్యాక్ క్యామ్ పోర్ట్రేట్స్ని ఎడిట్ చేద్దాం. దీంట్లో కూడా సేమ్ బ్లర్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది అండ్ కొత్త ఆప్షన్ వచ్చేసి లైట్ రైల్స్. ఈ ఆప్షన్ మనకి సెల్ఫీ పోర్ట్రేట్లో లేదు, ఓన్లీ బ్యాక్ పోర్ట్రేట్స్కే ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఎఫెక్ట్స్ చూడవచ్చు మీరు ఇక్కడ. ఈ ఎఫెక్ట్ని మనం వీడియో లాగా సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇమేజ్ లాగా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం వీడియో లాగా సేవ్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. సో సేవ్ చేస్తున్నా. సో వీడియో ఇట్లా ప్లే అవుతుంది, మనకి బ్యాక్గ్రౌండ్ అంతా మూవ్ అవుతుంటుంది. అండ్ ఇప్పుడు ఇమేజ్ లాగా సేవ్ చేద్దాం. ఇమేజ్ లాగా సేవ్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది. లైట్ రైల్స్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు అన్నీ ట్రై చేద్దాం. మనకి ఇక్కడ స్టూడియో లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అండ్ మనకి సేమ్ సెల్ఫీకి ఉన్న స్టూడియో లైటింగ్ ఎఫెక్ట్సే ఉన్నాయి. ఫోర్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ కొంచెం దగ్గరగా ఉండాలి, సో అప్పుడే ఫిల్టర్స్ అప్లై అవుతాయి. అంటే ఇమేజ్లో మన ఫేస్ కొంచెం దగ్గరగా ఉంటేనే ఈ ఎఫెక్ట్స్ అన్నీ అప్లై అవుతాయి. ఈ పిక్చర్కి కొంచెం దూరంగా ఉన్నట్టుంది, సో అప్లై అవ్వడం లేదు. మనం ఇప్పుడు ఇంకొక పిక్చర్కి అప్లై చేసి చూద్దాం. ఈ పిక్చర్లో ఫేస్ కొంచెం దగ్గరగా ఉంది ముందు దాంతో కంపేర్ చేస్తే, సో అప్లై అవుతుంది. స్టూడియో లైటింగ్ ఎఫెక్ట్స్ మనకి సేమ్ సెల్ఫీ పోర్ట్రేట్ ఎడిటింగ్ ఆప్షన్స్లో ఉన్నవే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే టెక్నాక్స్ తెలుగుని పక్కా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.